మినీ పట్టిసీమ ప్రాజెక్టుగా కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి అప్పట్లో మంచి ప్రాచుర్యమే లభించింది. కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వద్ద నిర్మించిన లోతైన సొంపులోకి వరద నీరు వస్తేనే కదా ఎత్తిపోతల పథకం పనిచేసేది. వరద నీరు ఎత్తిపోతల పథకం వద్దకు చేరుకోకుండా వాగు పూడిక గాని కిలోమీటర్ల మేరకు పేరుకుపోయిన గుర్రపు డెక్క తూటాకు గాని 2014 తర్వాత తీయలేదంటే ఇందులో కుట్రకోణం దాగి ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజధాని నిర్మాణ క్రమంలో సుమారు 250-300 కోట్ల రూపాయలతో కొండవీటి వాగు దగ్గర ఉండవెల్లి దగ్గర పీడబ్ల్యూ వర్క్షాప్ దగ్గర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఉన్న సందర్భాల్లో ఏంటంటే అక్కడ ఎత్తిపోతల పథకాన్ని నిర్మాణం చేపట్టారు. కానీ 2021-22 ప్రాంతాల్లో కురిసే వర్షాల వల్ల సుమారు 3-4 వేల ఎకరాలు ఈ కొండవీటి ఒక పక్కన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అక్కడ ఉన్నా కూడా ఈ పొలాలు మొత్తం కూడా 3-4 వేల ఎకరాల ముంపు గురైంది అని చెప్పేసి అంటే దానికి బాధ్యులు ఎవరు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.